బంగారు వర్ణంలో మెరిసే ఇసుక తిన్నెలు, నీలి రంగులో కనిపించే సముద్రం, తీరాన్ని తాకే కెరటాలు మెరిసి భూతల స్వర్గంగా ఆ ప్రాంతం పేరుగాంచింది. ఆ ప్రాంతానికి శీతాకాలంలో వెచ్చని సెలవులను గడిపేందుకు యూరోప్, రష్యన్ పర్యాటకులు పోటెత్తుతారు. ఆ స్వర్గాన్ని ఒక్కసారైనా చూసి రావాలని యువత కలగంటారు. అలాంటి అద్భుతమైన ఆ పర్యాటక ప్రాంతం ఇప్పుడు గోస్ట్ తీరంగా మారుతుంది. పర్యాటకుల సంఖ్య పడిపోయింది, బీచ్లు వెలవెలబోతున్నాయి, హోటళ్లలో రద్దీ పడిపోయింది, రహదారులు నిర్మానుష్యంగా మారిపోతున్నాయి. అసలు ఆ భూతల స్వర్గానికి ఏమైంది? ఎందుకు పర్యాటకులు రావడం మానేశారు? వాచ్ ది స్టోరీ. గోవాలో అద్భుత పర్యాటక శకం ముగిసిందా? గోల్డెన్ బీచ్లు నిర్మానుష్యంగా మారాయా? గోవా కంటే వియత్నాం, థాయిలాండ్ బెటరా? 2024వ సంవత్సరం గోస్టింగ్ అనే కొత్త పదాన్ని పరిచయం చేసింది. ఏదైనా ఒక ప్రాంతం ఉన్నట్టుండి నిర్మానుష్యంగా మారడాన్ని గోస్టింగ్ అంటారు. జనానికి దూరమైన కాలనీలు, నగరాలను గోస్ట్ కాలనీ, గోస్ట్ సిటీ అంటారు. కొత్త సంవత్సరంలో గోవా ఆ గోస్టింగ్ను ప్రత్యక్షంగా అనుభవిస్తున్నట్టు అనిపిస్తోంది. ఒకప్పుడు భారత పర్యాటక రంగంలో మణిమకుటంగా ఉండేది గోవా. నీలిరంగు కెరటాలతో, బంగారు వర్ణంలో మెరిసే ఇసుక తిన్నెలతో, అద్భుతమైన నైట్ లైఫ్, ప్రత్యేక సంస్కృతులతో మరో ప్రపంచాన్ని గోవా తలపించేది. ప్రపంచంలోని నలుమూలల నుంచి పర్యాటకులను గోవా ఆకర్షించేది. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు ఈ భూతల స్వర్గానికి పోటెత్తేవారు. సముద్ర తీరంలో ఉన్న సుందరమైన గోవా ఇప్పుడు ఆటుపోట్లను ఎదుర్కొంటోంది. గోవా టూరిజం శకం ముగింపునకు చేరుకుంటోందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. గోవా ఎడారిని తలపిస్తోందని చెబుతున్నారు. ఖాళీగా దర్శనమిస్తున్న బీచ్లు, నిర్మానుష్యంగా మారిన రహదారులు, బోసిపోయిన హోటళ్లే కనిపిస్తున్నాయంటున్నారు. ప్రత్యేకించి బిజీ హాలిడేస్ సీజన్లో ఇలాంటి పరిస్థితులు తలెత్తాయన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిజంగానే గోవా గోస్ట్ సిటీగా మారిందా? గోవా గురించి సోషల్ మీడియాలో ఎందుకు ఇలాంటి ప్రచారం జరుగుతోంది? టూరిజం మంత్రిత్వ శాఖ గణాంకాలను చూద్దాం. 2019లో 9,30,000 మంది విదేశీ పర్యాటకులు గోవాను సందర్శించారు. 2023 నాటికి ఈ సంఖ్య 4 లక్షల మంది పర్యాటకులకు పడిపోయింది. మూడేళ్లలో దాదాపు 60% మంది విదేశీ పర్యాటకుల సంఖ్య తగ్గింది. క్లియర్గా చెప్పాలంటే అంతర్జాతీయ పర్యాటకులు కేవలం గోవాకు రాక తగ్గిపోయింది. అయితే దేశీయంగా గోవాకు వచ్చే పర్యాటకుల మాటేమిటి? గోవాకు వచ్చే విదేశీ పర్యాటకుల్లాగే దేశీయ సందర్శకుల సంఖ్య కూడా అలాగే పడిపోయింది. గోవాకు బదులుగా చాలా మంది ప్రత్యామ్నాయంగా శ్రీలంక, వియత్నాం, థాయిలాండ్లో సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారు. అసలు ఈ ట్రెండ్కు కారణమేమిటి? దీని కారణంగా గోవా భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఈ రెండు ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే మనం 1970లోకి వెళ్లాల్సిందే. గోవా టూరిజం ప్రయాణం 1970లోనే మొదలైంది. అప్పట్లో హిప్పీలకు గోవా అభయారణ్యంగా మారింది. అసలు హిప్పీలంటే ఏమిటి? సాంప్రదాయాలు, సామాజిక నియమాలు, మార్గదర్శకాలకు పక్కన పెట్టి జాలీ లైఫ్ని గడిపే వారిని హిప్పీలు అంటారు. అప్పట్లో హిప్పీలు గోవాకు వచ్చేవారు. ప్రపంచానికి గోవా దూరంగా ఉండేది. అందుకే అది ఖచ్చితమైన ప్రదేశంగా గోవా ఉండేది. అందుకే చాలా మంది గోవాకు పోటెత్తేవారు. ఈ సందర్శకుల తాకిడితో గోవా భిన్నమైన సంస్కృతులకు నెలవుగా మారింది. అదే గోవా టూరిజం మౌలిక వసతుల స్వరూపాన్ని మార్చేసింది. బీచ్ సాక్స్, అద్భుతమైన మార్కెట్లు, బీచ్ పార్టీలు వచ్చేశాయి. ఇవన్నీ అత్యంత వేగంగా గోవాలో వాలిపోయాయి. ఇవన్నీ సముద్ర తీర పర్యాటక ప్రాంతానికి ప్రత్యేక శోభను తెచ్చింది. ఆ తరువాత 2 దశాబ్దాల్లో మరిన్ని మార్పులు సంతరించుకున్నాయి. హిప్పీల రాకతో పర్యాటకం బాగున్నా గోవా మరింతగా కోరుకుంది. ఆ తరువాత గోవా టూరిజం హబ్గా తనను తాను మార్చుకుంది. ప్రధానంగా అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. మౌలిక వసతులు అభివృద్ధి చెందాయి. గోవా తీరంలో లగ్జరీ రిసార్ట్లు కొలువుదీరాయి.
చార్టర్ ఫ్లైట్లు యూరోపియన్ల ప్రవాహాన్ని పెంచాయి. ప్రత్యేకించి రష్యన్లు, బ్రిటన్లు గోవాకు పోటెత్తారు. శీతాకాలంలో వెచ్చదనంతో సేదతీరేందుకు, సరసమైన ధరలతో సెలవులను గడిపేందుకు గోవాకు క్యూ కట్టారు. ఈ పరిణామమే గోవాను పర్ఫెక్ట్ టూరిజం గమ్యంగా మార్చేసింది. టాప్ ట్రావెల్ లిస్ట్లో గోవా చేరింది. అందమైన బీచ్లు, ఎగసిపడే కెరటాలు, ప్రశాంతమైన వాతావరణాన్ని కోరుకునే వారికి గోవా గమ్యంగా మారింది. ఇక బాలీవుడ్ సినిమా గోవాను మరింత పాపులర్ చేసింది. ఎంతగా అంటే గోవా ట్రిప్ ప్లాన్ చేసుకోవడం యువతకు హక్కులా మారిందన్నమాట. గోవా యాత్ర విజయవంతమైతే అది స్నేహబంధాలకు ఓ రాజముద్రలా ఉండేది. గోవాలో పర్యటించామని యువత గొప్పగా చెప్పుకునేవారు. దీంతో గోవా ఆర్థిక వ్యవస్థకు పర్యాటకం వెన్నెముకలా మారింది. గోవా జీడీపీలో పర్యాటం నుంచి 17% ఆదాయం వచ్చేది. ఆ రాష్ట్ర జనాభాలో 35% మందికి పర్యాటకమే ఉపాధిగా మారింది. సో టూరిజం అనేది గోవాకు అత్యంత కీలకంగా మారింది. బహుశా గోవా హనీమూన్ దశ ముగింపునకు చేరుకుందేమో. మరో రకంగా చెప్పాలంటే గోవా ఆకర్షణ మసకబారుతోంది. గోవా ట్రెండ్ పడిపోవడానికి అసలు కారణాలేమిటి? మొదటి కారణం అతిగా అభివృద్ధి చేయడమే. గోవా చాలా చిన్న రాష్ట్రం. ఒకప్పుడు కేంద్రపాలిత ప్రాంతంగానే ఉండేది. ఆ తరువాత రాష్ట్రంగా అవతరించింది. భారీగా జనాలు వస్తే భరించేంత శక్తి ఆ రాష్ట్రానికి లేదు. ఎప్పుడైతే గోవా ఫేమస్ అయిందో ప్లానింగ్ లేకుండా అభివృద్ధి ఊపందుకుంది. ఒకప్పుడు ప్రశాంతంగా ఉండే బీచ్లు ఇప్పుడు జనాలతో పూర్తిగా నిండిపోయాయి. అక్కడి సహజ పర్యావరణ వ్యవస్థ దెబ్బతిన్నది. గోవా రహదారులు ట్రాఫిక్ జామ్తో స్తంభించిపోతున్నాయి. ఇక రెండో కారణం ధరల పెరుగుదల. గోవా ఎందుకు పాపులర్ అయిందంటే అక్కడ ధరలు చాలా తక్కువ. కానీ ఇప్పుడు అక్కడ కూడా దేశంలోని ఇతర ప్రాంతాల్లోలాగా ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. స్టార్ హోటళ్ల ధరలు ఊహించినంతగా పెరిగిపోయాయి. 4 స్టార్ హోటళ్లలో ఇద్దరికి కలిపి ఒక గది ధర ఒక నైట్కు 7,000 రూపాయల నుంచి మొదలవుతున్నాయి. అదే 4 స్టార్ హోటల్ గది ఒక నైట్కు చెల్లించే అద్దె వియత్నాంలోని కేవలం 2,000, థాయిలాండ్లో 3,000 రూపాయలు. ఆ రెండు దేశాల్లో దాదాపు సమానమైన ధరల్లో హోటల్ గదులు లభిస్తున్నాయి. ఇక రవాణా ఛార్జీలు సైతం గోవాలో మండుతున్నాయి. ఈ పర్యాటక ప్రాంతంలో టాక్సీ మాఫియా కోరలు విప్పింది. ఈ మాఫియానే మొత్తం క్యాబ్లను నియంత్రిస్తున్నాయి. క్యాబ్లకు దారుణమైన ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనికి ప్రత్యామ్నాయం అక్కడ లేకుండా పోయింది. అక్కడ ఊబర్, ఓలా లాంటి క్యాబ్ సర్వీసులు గోవాలో లేవు. ఈ ప్రతికూలతలన్నీ గోవా టూరిజంపై ఘోరమైన ప్రభావం చూపుతున్నాయి. అయితే గోవా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? ఇక్కడ ప్రభుత్వం ఒకటి చెబితే క్షేత్రస్థాయి పరిస్థితి మరో రకంగా ఉంది. గోవాలో అంతా బాగుందని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. హోటళ్లు కిటకిటలాడుతున్నాయని చెబుతోంది. రద్దీ సీజన్లలోనే బుకింగ్స్ తగ్గుతున్నాయని హోటల్ అసోసియేషన్ వాపోతుంది. సుమారు 13 నుంచి 15% బుకింగ్స్ పడిపోతున్నట్టు హోటళ్ల సంఘం వివరిస్తోంది. రద్దీ బాగా తగ్గిందని బీచ్ శాఖ ఓనర్లు చెబుతున్నారు. తమ షాక్లో వెలవెలబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఇప్పుడు గోవా పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఇది కేవలం గణాంకాలకు సంబంధించిన వ్యవహారం కానే కాదు. గోవా విషయంలో స్పష్టమైన ప్రణాళికలు కూడా లేవు. గోవాను ఏం చేయాలనుకుంటుందో ప్రభుత్వానికే స్పష్టత కొరవడింది. మళ్లీ పర్యాటకులను ఆకర్షించాలంటే సంస్కరణలను చేపట్టాల్సిందే. విస్తృతంగా సందర్శకులను ఆకర్షించేందుకు అక్కడి వసతులను, ధరలను వైవిధ్యభరితంగా మార్చాల్సి ఉంటుంది. స్థిరమైన పర్యాటకానికి అవసరమైన పెట్టుబడులను ప్రభుత్వం వెచ్చించాలి. గోవాకే చెందిన సహజ ప్రకృతి అందాన్ని, దాని సంస్కృతిని రక్షించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా స్థానిక సమస్యలను పరిష్కరించాలి. టాక్సీ సర్వీసులను క్రమబద్ధీకరించాలి. ధరలను నియంత్రించాలి. పర్యాటకుల అనుభవాలకు పెద్దపీట వేయాలి. ఇలా ఎందుకు చేయాలంటే సెలవులను సరదాగా గడపాలని గోవాకు వచ్చేవారికి బెస్ట్ ఎక్స్పీరియన్స్ కోరుకుంటారు. అది గోవా ఇవ్వలేకపోతే బహుశా సందర్శకులు తిరిగి అక్కడికి రాకపోవచ్చు.